మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారుతోందంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయన్నారు. సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీసులకు ఎంఐఎం నేతలు ఒత్తిడి చేస్తున్నారని, ఎంపీ అసదుద్దీన్ వారిని బెదిరిస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. హైదరాబాద్ గడ్డ మర్డర్లకి అడ్డా. ఇవాళ మనం చూస్తున్నాం, ఈ ఒక్క నెల అంటే ఈ జూన్ నెలలో ఎన్ని మర్డర్లు అయినాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ. నైట్ పూట 2 గంటల వరకు, 3 గంటల వరకు, 4 గంటల వరకు, పొద్దుగాల వరకు షాప్లు ఓపెన్ పెడుతున్నారు, హోటళ్ళు ఓపెన్ పెడుతున్నారు. దానికి కంట్రోల్ చేయడానికి, మర్డర్లు ఎక్కువ కావద్దు దానికి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకు షాపులు నువ్వు బంద్ చేపిస్తున్నావు? నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో, లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్. ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంకోవైపు అసదుద్దీన్ ఓవైసీ. నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి. నైట్ పూట అక్కడిక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. హోటలు నైట్ పూట ఈ ఓపెన్ పెడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. నీకు బాధ అయింది.